జ్యోతిరావు యొక్క పూలే గారి యొక్క 200వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అతను సంఘ సంస్కర్త కూడా, సామాజిక విప్లవకారుడు. ఈ సమాజంలో అందరూ సమానమని, ముఖ్యంగా వెనుకబడిన జాతుల వారు కూడా అందరూ కూడా సమానంగానే అందరికీ రావాలని చెప్పేసి, అలాగే ఆయన సతీమణి సావిత్రిబాయితో కలిసి కూడా సమాజంలో మార్పు కోసం కూడా పోరాటాలు చేసేదే కాకుండా ముఖ్యంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసం కూడా అనేకమైన పోరాటాలు చేసి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చాడు. మహిళలకి కూడా చదువు అనేది కూడా చాలా కూడా అవసరం అని చెప్పేసి, ఎందుకంటే ఆనాటి రోజుల్లో మహిళలకు చదువే అవసరం లేదని చెప్పేసి వారి అందరినీ కూడా 2వ తరగతి శ్రేణులకు పౌరులుగా కూడా గుర్తించేటప్పుడు, సమాజం గుర్తించేటప్పుడు వారు కూడా సమానమే అని చెప్పి చాటి చెప్పేదే కాకుండా దానికోసం పోరాటాలు కూడా చేశాడు. పాఠశాలలు కూడా అనేకమైనవి కూడా స్థాపించేసి కూడా తీసుకుని వచ్చేసి మహిళా విద్య ఇవన్నీ కూడా అభ్యున్నతి కోసం కూడా అనేకమైన కూడా పోరాటం చేసిన వారు మహాత్మా పూలే గారు అని చెప్పి కూడా చెప్పక తప్పదు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూలే గారి యొక్క ఆశయాలు, పూలే గారి యొక్క స్ఫూర్తితో కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా అనేకమైన నిర్ణయాలు కూడా, విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకురావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో వెనుకబడిన వారు, అంటే వెనుకబడిన కులాలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ కూడా మైనార్టీ వర్గాలను కూడా ముందుకు తీసుకొని తన క్యాబినెట్లోనే ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ వర్గాలకు 17 మందికి కూడా క్యాబినెట్ హోదా అని కూడా ఇచ్చేసి వారు కూడా సమానమే అని చెప్పి వారి యొక్క వాక్కు కానీ వారి యొక్క దానికి కూడా ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా పాఠశాల అభివృద్ధి కోసం కానీ అనేకం కూడా తీసుకొని, అలాగే కార్పొరేషన్లు కూడా కొత్తగా కూడా తీసుకొని వచ్చే బీసీ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చేసి అన్ని కులాలకు కూడా ఒక కార్పొరేషన్ తీసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే దాంతో చూస్తున్నాం. కానీ ఈనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలంటే పూలే గారి ఆశయాలతో విద్యకు అనేది కూడా అత్యధిక ప్రాధాన్యత కూడా పూలే గారి ప్రకారం కూడా ఇస్తే ఈరోజు అవన్నీ కూడా నీరు గారుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వకోకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలను కూడా నీరు గారుస్తున్నాడు పూలే గారి ఆశయాలను. ఈనాడు కూటమి ప్రభుత్వం అని చెప్పి తప్పదు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకునే దాంట్లో ముందుంటుందని మరొక మారు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పూలే గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కోరుతున్నాను. తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి 200వ జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా ఆ మహనీయునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి బీసీ విభాగం తరపున నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, పూర్వకాలంలో ఏ అండ ఏ అవకాశం లేనప్పుడే అసమానతలు లేనటువంటి సమాజం కోసమైతేనేమి, మూఢనమ్మకాల పైన అయితేనేమి, మహిళా వివక్ష పైన అయితేనేమి, అంటరానితనం పైన అయితేనేమి యుద్ధం చేసినటువంటి గొప్ప మహనీయుడు పూలే గారు. మరి అటువంటి మహాత్మా పూలే గారి, జ్యోతిబా పూలే గారి ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఉన్నాను, వెనుకబడినటువంటి వర్గాలకు అండగా నేను ఉంటాను అని చెప్పి అన్ని రంగాలలో పెద్దపీట వేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అత్యధికమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు, సంక్షేమంతో పాటు, అదేవిధంగా ఏ విధంగా అయితే పేదవాడికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో అయితేనేమి, విద్య విషయంలో అయితేనేమి లేనటువంటి మార్పులు తీసుకొని వచ్చి పేదలకు అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది బీసీల పార్టీ, టీడీపీ పార్టీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల ముందర కూడా బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ద్రోహం చేసేటటువంటి వ్యక్తిగా, చరిత్రలో బీసీ ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఒక పక్క సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు, ఒక పక్క విద్యను దూరం చేస్తున్నారు, ఒక పక్క బీసీ, ఎస్సీ మైనార్టీలకు ఆరోగ్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు. అంటే
ఏ ఒక్క రంగంలో కూడా ఒక రాజకీయంగా కూడా ద్రోహం చేస్తా ఉన్నారు. ఏ ఒక్క విషయంలో కూడా బీసీల పరంగా ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనకందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా కలిసి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు సుఖ సంతోషాలతో సమగ్ర అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేసి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పైన ఉద్యమ కార్యాచరణ చేపడతామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే గారికి ఘన నివాళులు తెలియచేయడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారికి సమాన అవకాశాలు రావాలి, సమాన హక్కులు కలిగించాలి అని పోరాడేటువంటి మహనీయులలో ఒక్కరిగా కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారు ఉన్నారు. గాంధీ గారి కంటే ముందుగా కూడా మహాత్మా అనే బిరుదుతో జన నీరాజనాలు కూడా అందుకున్నారు. ఆయన వాళ్ళ భార్యను చదివిస్తూనే ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు అభివృద్ధి చెందుతుంది, చదువుతోనే అది సాధ్యమని నమ్మి ఆనాడే బాలికల కోసము వితంతువుల కోసము కళాశాలలు నిర్మించారు. అటువంటి మహనీయుల అడుగుజాడల్లోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడిచి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజకీయంగా మహిళలకు సమానంగా అవకాశాలు కల్పించారు. విద్యలో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మ ఒడి ద్వారా, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, విదేశీ విద్యా కానుక ద్వారా కూడా బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించి ఆ మహనీయుల స్ఫూర్తిగా కూడా పరిపాలన చేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ నీరుగార్చారు. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు చదువును దూరం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు గారు చరిత్రలో నిలిచిపోతారని కూడా తెలియజేస్తూ మరొకసారి కూడా ఆ మహనీయునికి మా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం.